ఛానల్ యొక్క అప్డేట్స్ని పొందాలనుకుంటే సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన విద్య. సో మనం పార్ట్ 1లో సింపుల్ ఇంట్రెస్ట్ పైన ప్రాబ్లమ్స్ పైన కొన్ని ఎగ్జాంపుల్స్ డిస్కస్ చేస్తాం వితౌట్ యూజింగ్ ఫార్ములా, యాజ్ వెల్ యాజ్ ఇప్పుడు పార్ట్ 2 వీడియో అండి ఇది. ఈ పార్ట్ 2 వీడియోలో కూడా కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనే టాపిక్ మీద డిస్కస్ చేస్తున్నాం. సో మీరు పార్ట్ 1 కనుక కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ ఉన్నాయండి. ఆ లింక్స్ ద్వారా మీరు పార్ట్ 1 సింపుల్ ఇంట్రెస్ట్ చూడొచ్చు, అదేవిధంగా మిగతా వీడియోస్ కూడా మీరు అక్కడ చూడగలుగుతారు. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అండ్ టుడే టాపిక్ ఈజ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ వితౌట్ యూజింగ్ ఫార్ములా. సో మన కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనగానే ఒక ఫార్ములా మనకు గుర్తుకొస్తుందండి. దట్ ఈజ్ అమౌంట్ ఈక్వల్ టు P into 1 plus R by 100 whole to the power of n అనే ఫార్ములా మనం యూజ్ చేస్తాం. సో ఇంత పెద్ద ఫార్ములా అండి. ఇక్కడ చూడండి ఒకసారి. P అంటే అసలు, ప్రిన్సిపల్, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అండ్ నెంబర్ ఆఫ్ ఇయర్స్. సో ఇంత పెద్ద ఫార్ములా గుర్తుపెట్టుకొని చేయటప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. సో అటువంటి ప్రాబ్లమ్స్ ఓవర్కమ్ చేయడానికి అసలు ఫార్ములానే వాడకుండా కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫార్ములా మనం ఏ విధంగా సాల్వ్ చేద్దామో ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం. కొన్ని ఎగ్జాంపుల్ తీసుకుందామండి. What is the compound interest on 7,500 at 4% per annum for 2 years? Compounded annually అని చెప్పేస్తాడు. అంటే కాంపౌండెడ్ యాన్యువల్లీ అంటే సంవత్సరానికి ఒకసారి లెక్క చేయడం ద్వారా దాని మీనింగ్. సో కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేయాలి. 7,500 పైన రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 4 ఇచ్చాడండి ఫర్ 2 years. సో జనరల్గా మనం ఫార్ములా యూజ్ చేస్తే అమౌంట్ ఈక్వల్ టు, జనరల్గా ఇది చేయడం మనం జనరల్గా ఫార్ములా యూజ్ చేస్తే P into 1 plus R by 100 whole to the power of n అనే ఫార్ములా వాడతాం. ఇక్కడ P అంటే ఎంత ఇచ్చాడు? 7,500 ఇంటూ 1 ప్లస్ R అంటే 4% by 100 whole square, which means 7,500 104 by 100 whole square. 7,500 ఇంటూ 104 by 100 ఇంటూ 104 by 100 చేస్తే మనకి సమ్ వస్తుంది. అందులో నుంచి 7,500 డిడక్ట్ చేస్తే కావాల్సిన ఇంట్రెస్ట్ వస్తుందండి. సో అంత పెద్ద ప్రాసెస్ ఉంటుంది. సో అటువంటి వాటిని ప్రాసెస్ ప్రకారం ఫార్ములా ప్రకారం చేయకుండా జస్ట్ సింపుల్ మెథడ్ అండి. ఒకసారి గమనించండి. అమౌంట్ ఎంత ఇచ్చాడు మనకి? 7,500. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 4%. సో 4% ఎన్ని సంవత్సరాలకి? 2 yearsకి. సో ఫస్ట్ ఇయర్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేయండి. ఫస్ట్ ఇయర్ 4% ఆన్ 7,500. సో మనం పర్సెంటేజ్ టాపిక్లో డిస్కస్ చేస్తాం. ఏ పర్సెంటేజ్ అయినా ఫాస్ట్గా చేయడం ఎలా. సో ఇక్కడ 4%, విచ్ మీన్స్ 1% 75 ఇంటూ 4 చేస్తే మనకు 4% వస్తుంది. 1% 75 ఇంటూ 4 చేస్తే 4% వస్తుంది. 75 ఇంటూ 4 300 రూపీస్. సో ఇప్పుడు మనకి కాంపౌండ్ ఇంట్రెస్ట్ డెఫినేషన్ ఏదండి? ఇంట్రెస్ట్ ఆన్ ఇంట్రెస్ట్. సో ఫస్ట్ ఇయర్ ఇంట్రెస్ట్ 300. ఇప్పుడు టోటల్ ఎంత అవుతుందంటే 7,500 ప్లస్ 300 అండి. సో విచ్ మీన్స్ 7,800 ఇప్పుడు అమౌంట్ అనమాట. ఫస్ట్ ఇయర్ తర్వాత మన అమౌంట్ ఎంత? 7,800. సో మళ్ళీ సెకండ్ ఇయర్కి ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేయాలి. సెకండ్ ఇయర్ కూడా మళ్ళీ 4%. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎప్పుడు మారదు. 7,800లో 4%, 1% 78 ఇంటూ 4 తీసుకుంటే 78 ఇంటూ 4 312. ఇది సెకండ్ ఇయర్ ఇంట్రెస్ట్. ఇది ఫస్ట్ ఇయర్ ఇంట్రెస్ట్, ఇది సెకండ్ ఇయర్ ఇంట్రెస్ట్. మనకి 2 yearsకి ఇంట్రెస్ట్ అడిగాడు కాబట్టి ఫస్ట్ ఇయర్ ప్లస్ సెకండ్ ఇయర్ 612 రూపీస్ ఈజ్ ద ఇంట్రెస్ట్. 612 రూపీస్ ఈజ్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అండి. అమౌంట్ అండి. ఇంట్రెస్ట్ అమౌంట్ ఎంత? 612 రూపీస్. జస్ట్ మనం పర్సెంటేజ్ అనే టాపిక్ ఉపయోగించుకుంటే ఇక్కడ కాంపౌండ్ ఇంట్రెస్ట్ కూడా సింపుల్గా చేయొచ్చు. జస్ట్ మనం ఫస్ట్ ఇయర్లో పర్సెంటేజ్ ఎంత, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? 4%. 75లో 4% 300. అది మనం యాడ్ చేసుకుంటే 7,800 ఇప్పుడు సమ్. ఇందులో 4% ఎంత? 312. సో మళ్ళీ మనకు యాడ్ చేస్తే 612 అనేది సరిపోతుంది. అలా కాకుండా మనం ఈ విధంగా చేస్తే లెంతీగా అవుతుందండి. ప్రాబ్లం వస్తుంది, సేమ్ ఆన్సర్ వస్తుంది కానీ లెంతీగా వస్తుంది. ఆఫ్టర్ 2 years తను ఎంత పే చేస్తాడంటే ఇంట్రెస్ట్ ప్లస్ అసలు ఎంత? 7,500. సో టోటల్ ఎంత వస్తుంది? 8,112 అనేది 2 years తర్వాత మొత్తం కట్టాల్సిన డబ్బులు. నెక్స్ట్ క్వశ్చన్. ఫైండ్ ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆన్ 10,000 రూపీస్ ఎట్ 4% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫర్ 1 year 6 months. 1 year 6 months. కాంపౌండెడ్ హాఫ్ ఇయర్లీ. సో ఇక్కడ 6 monthsకి ఒకసారి
లెక్క చేస్తారనమాట. సో 6 monthsకి ఒకసారి లెక్క చేయడం అంటే హాఫ్ ఇయర్లీ అంటే ఇది ఇంపార్టెంట్ అండి. హాఫ్ ఇయర్లీ అని చెప్పి మెన్షన్ చేయగానే మన రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంది కదా దాన్ని సగం తీసుకోవాలి మనం. ఇది ఫర్ యానం యాక్చువల్గా, ఇది ఫర్ యానం కాబట్టి కాంపౌండెడ్ యాన్యువల్లీ అంటే 4/2 విచ్ మీన్స్ 2% ఫైండ్ అవుట్ చేయాలి. 2% ఫైండ్ అవుట్ చేయాలి. ఈ 2% కూడా కాంపౌండెడ్ హాఫ్ ఇయర్లీ ఫర్ 1 year 6 months. ఇక్కడ ఎన్ని 6 months ఉంటాయి? ఫస్ట్ ఇయర్లో 6 + 6 అండ్ దిస్ 6. సో టోటల్ 3 ఉంటాయండి 6 months. సో మనం 3 times చేయాల్సి వస్తుంది ప్రాసెస్. 3 times చేయాల్సి వస్తుంది. సో ఇది డిఫరెంట్ కైండ్ ఆఫ్ క్వశ్చన్. కొంచెం మనం ఎక్కువ అంటే పెద్ద ఎగ్జామ్స్ రాసినప్పుడు ఇటువంటి ఎగ్జాంపుల్స్ మనకు ఉపయోగపడతాయండి. సో 10,000 రూపీస్లో ఎంత అమౌంట్ అండి? 2%. 3 times చేస్తే రిక్వైర్డ్ ఆన్సర్ వచ్చేస్తుంది. 10,000 రూపీస్లో 2,000 అంటే 2% అంటే 200 రూపీస్. సో దీనికి మనం యాడ్ చేసుకుంటే 10,000లో 1% 100, 2% 200. సో 10,200 రూపీస్. 10,200 రూపీస్. మళ్ళీ ఇందులో 2% యాడ్ చేస్తాయి. ఇది ఫస్ట్ ఇయర్ అండి. ఇప్పుడు సెకండ్ ఇయర్కి మళ్ళీ ఇందులో 2% అంటే ఫస్ట్ 1% ఇంటూ 2 చేస్తే 204. ఇది సెకండ్ ఇయర్ ఇంట్రెస్ట్. ఇది సెకండ్ ఇయర్ ఇంట్రెస్ట్. దీనికి 204 యాడ్ చేసుకుంటే 10,404 రూపీస్. సో 1% 104.4, 2% అంటే 208.08. ఇది థర్డ్ ఇయర్కి కట్టాల్సిన ఇంట్రెస్ట్. సో ఇప్పుడు మనకి 3 yearsకి కలిపి ఎంత కడుతుందంటే 0.8, 8 + 4 12, 10001, 2 + 2 + 2 6, 612 రూపీస్, 12.08 రూపీస్ అండి. సో దీన్ని మనం యాక్చువల్ మెథడ్ ప్రకారం చేస్తే చాలా అంటే చాలా లెంత్ అవుతుందండి ప్రాబ్లం. యాక్చువల్గా అయితే 10,000 ఇంటూ 102/100 ఇంటూ 102/100 ఇంటూ 102/100 ఇదండి యాక్చువల్ మెథడ్. సో ఇంత పెద్ద క్యాలిక్యులేషన్ చేసినప్పుడు మనకు రిక్వైర్డ్ ఆన్సర్ ఎంత వస్తుందంటే 612.08 అనే ఆన్సర్ మనం రాబట్టగలుగుతామండి. సో ఈ విధంగా కాంపౌండ్ ఇంట్రెస్ట్ చేసినప్పుడు మనకి వితౌట్ యూజింగ్ ఫార్ములా ద్వారా మనకి ప్రాబ్లమ్స్ తక్కువ టైంలో ఎక్కువ కష్టపడకుండా సాల్వ్ చేయొచ్చండి. సో నెక్స్ట్ కైండ్ ఆఫ్ క్వశ్చన్. ద పాపులేషన్ ఆఫ్ ద సిటీ ఇంక్రీజ్డ్ బై 10% ఎవ్రీ ఇయర్. ఇక్కడ ఎవ్రీ ఇయర్ అనేది కాంపౌండ్ ఇంట్రెస్ట్ మనకి ఇండికేట్ చేస్తుంది. ఇన్ 2015 ఇట్ వాజ్ 10,000, సారీ 1 lakh అండి. ఇన్ 2015 ఇట్ వాజ్ 1 lakh. వాట్ ఈస్ ద పాపులేషన్ ఆఫ్ ద సేమ్ సిటీ ఇన్ 2017? సో యాక్చువల్గా 2005లో 1 lakh పాపులేషన్ ఉంది. సో అది మనకి ఇయర్లీ 10% ఇంక్రీజ్ అవుతుంది. ఎండ్ ఆఫ్ ది 2017 ఎంత ఉందని అడుగుతుంది. సో 2017 అంటే మనకి 2 years తీసుకోవచ్చండి. 2015 to 2017 2 years అండి. సో ఫస్ట్ 2016లో అది ఎంత ఉంది తెలుసుకోవాలి. సో 2016లో ఎంత పెరుగుతుంది ఇంక్రీజ్మెంట్? 10% ఇంక్రీజ్ అవుతుంది. పర్ ఇయర్ 10% కాబట్టి 10% ఆఫ్ 1 lakh విచ్ మీన్స్ 10,000. సో ఇప్పుడు ఎంత? 1,10,000 పాపులేషన్ ఆఫ్టర్ 2016. ఇది 2017కి వచ్చేసరికి కూడా మళ్ళీ 10% ఇంక్రిమెంట్ అవుతుంది. సో 10% ఆఫ్ 1,10,000 ఈక్వల్ టు 11,000 which means 1,21,000. So total population of the city in 2017 is 1,21,000 అండి. 1,21,000. సో వెరీ సింపుల్. ఇటువంటి మనకు వితౌట్ యూజింగ్ ఫార్ములా. సో ఆ విధంగా చేయడం ద్వారా మనకి సింపుల్ అయిపోతుంది. అదే మనం ఫార్ములా ప్రకారం వాడితే ఇక్కడ మనకి ఎన్ని అంటే 2 years అండి. ఇంక్రిమెంట్ ఆఫ్ 2017 మైనస్ 2015 n ఈక్వల్ టు 2 అండ్ r ఈక్వల్ టు 10 అని మెన్షన్ చేశాడు. అండ్ p ఈక్వల్ టు 1 lakh అమౌంట్ అండి. సో ఇప్పుడు దీనికి మనం అమౌంట్ క్యాలిక్యులేట్ చేస్తే అమౌంట్ ఈక్వల్ టు p ఇంటూ అంటే 1 lakh ఇంటూ 1 + 1/100. ఇక్కడ మనం ఫార్ములా కూడా గుర్తుపెట్టుకోవాలండి. అదే పెద్ద ప్రాబ్లం మనకి. PR ఎక్కడ ఏం మిస్టేక్ తీసుకున్నా ఆన్సర్ తప్పు వస్తుంది. సో అందుకే మనకి ఫార్ములా మెథడే వద్దు. 110/100 ఇంటూ 2. సో ఈ క్వశ్చన్ సాల్వ్ చేస్తే మనకు ఆన్సర్ ఇది వస్తుందండి. సో అంత పెద్ద ప్రాబ్లం కంటే సింపుల్గా 10% పర్ ఇయర్, 10% పర్ ఇయర్, జస్ట్ ఇంట్రెస్ట్ ఆన్ ఇంట్రెస్ట్ యాడ్ చేస్తే సరిపోతుంది. సో ఈ విధంగా మనకి క్వశ్చన్స్ని సాల్వ్ చేయడం ద్వారా వితౌట్ ఫార్ములా అనేది ఎటువంటి ఉపయోగం లేకుండా చేయొచ్చు. వాట్ విల్ బి ద డిఫరెన్స్ బిట్వీన్ సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎట్ 10% per annum on the annum of the sum of
ఓకే, 1000 రూపీస్ పైన 4 ఇయర్స్ తర్వాత 4 ఇయర్స్కి సింపుల్ ఇంట్రెస్ట్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్కి డిఫరెన్స్ అడుగుతుందండి. ఇది కూడా మనం సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా కాంపౌండ్ ఇంట్రెస్ట్కి ఈ ఫార్ములా యూజ్ చేసి రెండింటిని ఫైండ్ అవుట్ చేస్తే చాలా టైం తీసుకుంటుందండి. సో మనం సింపుల్ ఇంట్రెస్ట్లో కూడా చెప్పాను మెథడ్ మీకు, 10% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 4 ఇయర్స్. సో మనం ఏం చెప్పాము, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇంటూ టైం చేయండి మల్టిప్లికేషన్. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇంటూ టైం చేస్తే 10 into 4 40%. 40% on 1000. 40% on 1000 which means 400. సో సింపుల్ ఇంట్రెస్ట్ మనకి ఎంత వస్తుందండి, 400 రూపీస్ ఫర్ 4 ఇయర్స్ వస్తుంది. 4 ఇయర్స్కి 400 రూపీస్ వస్తుంది. సో ఇప్పుడు మనం కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేయాలి. యాక్చువల్ అమౌంట్ 1000, ఇందులో మనకి 10% యాడ్ చేస్తే 100 రూపీస్ 1100. ఇది మనకి ఫస్ట్ ఇయర్ తర్వాత, ఇది ఫస్ట్ ఇయర్. ఇక్కడ మళ్ళీ 10% 110 121 ఇది సెకండ్ ఇయర్ ఇంట్రెస్ట్. నెక్స్ట్ థర్డ్ ఇయర్కి ఏమవుతుంది, 121 అవుతుందండి. థర్డ్ ఇయర్కి 10% అంటే అందుకే పర్సెంటేజ్ టాపిక్లో కూడా మనకి 10% కానీ 1% కానీ ఫైండ్ అవుట్ చేయాలి. షార్ట్ కట్ మెథడ్ డిస్కస్ చేస్తాం. 10% అంటే లాస్ట్ నుంచి 1 పాయింట్ తీసుకోమని చెప్పిన 121.0 విచ్ మీన్స్ 121. సో ఆ విధంగా మనకి పర్సెంటేజ్ టాపిక్ కూడా మనం లాస్ట్ వీడియోస్లో ఉంటాయి. డిస్క్రిప్షన్ బ్యాంక్లో లింక్ ఉంది, ఆ లింక్ని మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోస్ కూడా మీరు చూడొచ్చండి. సో అగైన్ 10% ఫర్ థర్డ్ ఇయర్ అయిపోయింది. నెక్స్ట్ ఫోర్త్ ఇయర్కి కూడా మళ్ళీ 10% అంటే జస్ట్ 133.1 విచ్ ఈజ్ ఈక్వల్ టు 14641 1641. ఇది మనకి ఫోర్త్ ఇయర్ ఇంట్రెస్ట్. సో మనకి 4 ఇయర్స్ ఇంట్రెస్ట్ తీసుకుంటే అమౌంట్ 1000. సో రిమైనింగ్ 1464.1 మైనస్ 1000. 1464.1 మైనస్ 1000. రిమైనింగ్ ఎంత, 464.1. దిస్ ఈజ్ ద, ఇది కాంపౌండ్ ఇంట్రెస్ట్. సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత పే చేస్తున్నాం మనం, 400 పే చేస్తున్నాం. సో డిఫరెన్స్ అనేది 64.1 రూపీ. డిఫరెన్స్ బిట్వీన్ సింపుల్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫర్ 4 ఇయర్స్ అండి. 4 ఇయర్స్కి కూడా వితౌట్ యూజింగ్ ఎనీ ఫార్ములా, మనం ఎటువంటి ఫార్ములా వాడట్లేదు, జస్ట్ లాజిక్ వాడుతున్నాం. అక్కడ 10% మెన్షన్ చేసాం, ఇక్కడ 4 ఇయర్స్ అన్నాం. 10 into 4 40%. 40% ఆఫ్ 1000 400. దిస్ ఇస్ ద సింపుల్ ఇంట్రెస్ట్. అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ షార్ట్ కట్ మెథడ్ 10%. ఈ విధంగా ఫైండ్ చేస్తే మనకి 464 రూపీస్ ఇంట్రెస్ట్ వస్తుంది. ఇది కాంపౌండ్ ఇంట్రెస్ట్. సింపుల్ ఇంట్రెస్ట్ 400. డిఫరెన్స్ ఈజ్ 64.1 రూపీ. దిస్ ఇస్ ద వెరీ యూస్ఫుల్ మెథడ్ అండి. The difference between the simple and compound interest, it is compounded annually and certain some money for 2 years is 4% అండి. The difference is 1 rupee. డిఫరెన్స్ అనేది 1 రూపీ వస్తుంది. ఫైండ్ ది సమ్ ఆఫ్ మనీ. సో అంటే సింపుల్ ఇంట్రెస్ట్కి మరియు కాంపౌండ్ ఇంట్రెస్ట్కి డిఫరెన్స్ అనేది 2 ఇయర్స్లో 1 రూపీ అంట. 1 రూపీ అయితే ఎట్ ద రేట్ ఆఫ్ 4% ఇంట్రెస్ట్కి సమ్ ఎంత అని క్వశ్చన్ అండి. సమ్ ఎంత అనేది క్వశ్చన్. సో ఇక్కడ కూడా మనం ఇంతకుముందు చేసినట్టు చేయొచ్చు, కాకపోతే ఇక్కడ సమ్ మెన్షన్ చేయలేదు కాబట్టి ఇక్కడ సమ్ని మనం ఎంతో కొంత అమౌంట్ అనుకుని చేయొచ్చు. సో అది కొంచెం లెంతీగా ఉంటుంది. ఇటువంటి వాటికి చిన్న మెథడ్, చిన్న ఫార్ములా అండి. డిఫరెన్స్ ఫర్ 2 ఇయర్స్. డిఫరెన్స్ ఫర్ 2 ఇయర్స్ ఈక్వల్ టు PR² / 100. 2 times కాబట్టి 100 into 100. 2 years కాబట్టి 100 into 100 ఫార్ములా అంటామండి. P అంటే ప్రిన్సిపల్, ఇది మనకు తెలియదు, ఇది మనం ఫైండ్ అవుట్ చేయాలి. R ఇచ్చాడు, డిఫరెన్స్ ఇచ్చాడు. వాట్ ఇస్ ద డిఫరెన్స్? ఈజ్ గివెన్ దట్ 1 రూపీ అండ్ వీ హ్యావ్ టు ఫైండ్ P వాల్యూ. R అనేది 4% into 4%. R² కాబట్టి 4 into 4. కింద 100 into 100. 4 1s are 425s are 4 1s are 425s are 25 into 25 625. 625 into 1 625 equal to P. So sum ఎంత అండి? Sum of money will be 625 rupees. The sum of money will be 625 rupees. So ఇక్కడ మనం యూజ్ చేసే ఫార్ములా వచ్చేసి PR² / 100 into 100. ఇది 2 years అడిగినప్పుడు మాత్రం ఉపయోగపడుతుంది. అదేవిధంగా 3 yearsకి ఇంకొక ఫార్ములా ఉందండి. డిఫరెన్స్ ఫర్ 3 years మీకు యూస్ఫుల్ అయితే నోట్ చేసి పెట్టుకోండి. డిఫరెన్స్ ఫర్ 3 years ఈక్వల్ టు PR² into 300 plus R. 300 plus R by 100 into 100. ఇప్పుడు 3 times తీసుకుంటామండి, ఎందుకంటే 3 years మెన్షన్ చేశారు కాబట్టి కింద 3 times తీసుకుంటాం. PR² into 300 plus R by 100 into 100 into 100 అని చెప్పి మెన్షన్ చేస్తాం. నెక్స్ట్ క్వశ్చన్.
effective annual rate of interest corresponding to nominal rate 6% per annum అండ్ కాంపౌండెడ్ హాఫ్ ఇయర్లీ. సో అంటే ఎఫెక్టెడ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లో డిఫరెన్స్ కావాలి. అంటే 1 ఇయర్కి ఒకసారి క్యాలిక్యులేట్ చేస్తే అండ్ హాఫ్ ఇయర్కి ఒకసారి క్యాలిక్యులేట్ చేస్తే డిఫరెన్స్ ఎంత, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 6లో డిఫరెన్స్ ఎంత అని మెన్షన్ చేస్తున్నాండి. సో 6లో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ డిఫరెన్స్ అంటే 1 ఇయర్కి క్యాలిక్యులేట్ చేసినప్పుడు 6 ఉంటుంది. సో మన 1 ఇయర్ క్యాలిక్యులేట్ చేస్తే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 6, బట్ హాఫ్ ఇయర్లీ క్యాలిక్యులేట్ చేస్తే 3% వస్తుంది. కానీ ఇది కాంపౌండ్ ఇంట్రెస్ట్ కాబట్టి సెకండ్ది కూడా 3% వస్తుంది. 3 + 3 6 అని చెప్పి మెన్షన్ చేయొద్దు, ఎందుకంటే 3% on 3 విచ్ ఇస్ ఈక్వల్ టు 3% on 3 అంటే 0.09. 3% ఆఫ్ 3 అంటే 0.09 విచ్ మీన్ 6.09. సో 3% ఆఫ్ 3 చేయడం కొంచెం కష్టం కాబట్టి మనం ఇంకో రకం కూడా చేయొచ్చు. 3% ఆఫ్ 3 చేయడం కష్టం అనుకున్నప్పుడు సో ఫస్ట్ ఇంక్రిమెంట్ అనేది 3, సెకండ్ ఇంక్రిమెంట్ అనేది 3. సో ఈ రెండింటిని మనం స్టార్టింగ్ పర్సంటేజ్ టాపిక్లో ఇంకొక ఫార్ములా కూడా చూస్తాం. 2% మెన్షన్ చేసినప్పుడు a + b ± ab/100 అనే ఫార్ములా మనం ఇచ్చేసినాం. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు a 3% ఇంక్రిమెంట్ అండ్ b విచ్ ఈజ్ ఈక్వల్ టు 3% ఇంక్రిమెంట్ అండ్ ప్లస్ బికాస్ ప్లస్ ఇంటూ ప్లస్ 3 × 3/100 అనే ఫార్ములా మనం ఫైనల్గా యూజ్ చేస్తాం. 3 + 3 6 ప్లస్ 3 × 3 9/100 అంటే 0.9 విచ్ మీన్స్ 6.09 అనే ఫార్ములా కూడా మనం యూజ్ చేయొచ్చు. సో డిఫరెంట్ కైండ్ ఆఫ్ అన్ని రకాల క్వశ్చన్స్ కూడా మనం ఇంకా డిస్కస్ చేస్తామండి. ఈ యొక్క వీడియో ద్వారా మీకు కాంపౌండ్ ఇంట్రెస్ట్ పైన ఎటువంటి క్వశ్చన్ అయినా సరే చేయగలుగుతారు వితౌట్ యూజింగ్ ఫార్ములా అండి. వితౌట్ యూజింగ్ ఫార్ములా ద్వారా మీరు కాంపౌండ్ ఇంట్రెస్ట్లో ఎటువంటి క్వశ్చన్ అయినా సరే ఈ వీడియో ద్వారా మీరు చేయగలుగుతారు. సో ఫ్రెండ్స్, యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ మీ ఫ్రెండ్స్కి ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇక్కడ ఇంకొక క్వశ్చన్ ఉందండి. ద సమ్ ఆఫ్ మనీ ఇన్వెస్టెడ్ ఎట్ కాంపౌండెడ్ ఇంట్రెస్ట్ టు 800 for 3 years and 840 to 4 years. The rate of interest will be what? సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే ఆర్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. తను 3 yearsలో 800 రూపీస్ ఇంట్రెస్ట్ వస్తుంది అండ్ 4 yearsలో 840 రూపీస్ ఇంట్రెస్ట్ వస్తుంది. సో 1 year డిఫరెన్స్ ఎంత? 1 year difference 40 రూపీస్. 1 year difference 40 రూపీస్. సో మనం ఈ 40 రూపీస్ని రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లో ఎక్స్పెక్ట్ చేయాలి ఇన్ టర్మ్స్ ఆఫ్ 800. ఎందుకంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది థర్డ్ ఇయర్ పైన మాత్రమే క్యాలిక్యులేట్ చేస్తాం. ఎందుకంటే సెకండ్ ఇయర్ పైన క్యాలిక్యులేట్ చేస్తే థర్డ్ ఇయర్ వస్తుంది, థర్డ్ ఇయర్ మీద క్యాలిక్యులేట్ చేస్తే ఫోర్త్ ఇయర్ వస్తుంది. సో మనకి థర్డ్ ఇయర్లో అమౌంట్ 800, దానిపైన 40 అనేది ఎంత పర్సెంటేజ్ ఫైండ్ అవుట్ చేయాలి. సో 40/800 × 100 00 get cancel 8 1s are 8 5. So the required percentage, rate of interest is equal to 5. The rate of interest equal to 5. సో ఈ విధంగా మనం ఎటువంటి క్వశ్చన్ అయినా సరే వితౌట్ యూజింగ్ ఫార్ములా ద్వారా మనం ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాము. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి, డూ సబ్స్క్రైబ్స్. థ్యాంక్ యూ.